హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బూందీతో బెల్లం వచ్చండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా సింపుల్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా బూందీతో బెల్లం వచ్చు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా నేను చేసే విధంగా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా శనగపిండిని తీసుకొని జల్లించుకోండి. భాగ్యలక్ష్మి శనగపిండి అయితే నేను తీసుకున్నానండి. మీరు మిల్లు ఆడిచ్చిన శనగపిండి అయినా ఓకే. 3 కప్పుల శనగపిండికి 1 కప్పు రైస్ పౌడర్ని తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా లడ్డుకి ఏ విధంగా కలుపుకుంటామో జారుడుగా అలా కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక లడ్డు గంటిని తీసుకోండి. లడ్డు గంటితో కొంచెం చిన్న టీ గ్లాస్తో ఇలా బూందీని చక్కగా కాస్త హైట్లో పెట్టేసుకోండి. బూందీ లడ్డుకి కాల్చుకునే విధంగా కాకుండా కాస్త బూందీ చేసుకుంటాం కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా క్రిస్పీగా ఉండాలి కాబట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కాల్చుకోండి. చాలా బాగుంటాయండి ఈ బూందీ బెల్లం అచ్చు. ఇలా క్రిస్పీగా ఉండాలండి. ఇప్పుడు యాలకులు దంచి పక్కన పెట్టుకునేసి పాకం కోసం బెల్లం వచ్చేసి నేను 2 కప్పుల బెల్లాన్ని తీసుకుంటున్నానండి. 4 కప్పులకి స్వీట్ని బట్టి తీసుకోండి. మీరు కావాలంటే ఎక్కువగా కొద్దిగా బెల్లం మునిగేకి కరిగేకి మాత్రమే వాటర్ పోసుకొని ఇలా పాకాన్ని ఎక్కువ ముదురుపాకు కాదండి, ఆ లేపాకు కాకుండా కాస్త గట్టిగానే ఉండాలి. కొడితే టంగుమనాలండి. ఒక ప్లేట్లో ఒక వాటర్ తీసుకునేసి దాంట్లో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. లైట్ సన్న చిటికి వచ్చేసిందంటే పాకం దగ్గర పడుతుంది. దగ్గర కలబెట్టుకుంటూనే ఉండాలండి. ఇలా చెక్ చేసుకుంటూ మధ్య మధ్యలో. ఇంకా పాకం అయితే రాలేదు. ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యిని రాసి పక్కన పెట్టుకునేది. మరొక్కసారి చెక్ చేస్తూ అలా కొడితే టంగుమనాలండి. అలా సౌండ్ వస్తే పర్ఫెక్ట్ పాకం అన్నమాట. ఇప్పుడైతే రాలేదు. ఇలా మరొక్కసారి ట్రై చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా పాకం అయితే వచ్చేసిందండి. ఇలా తీగ గట్టిగా విరిగిపోవాలండి. ఇప్పుడైతే ఓకే, పాకం పర్ఫెక్ట్ అండి. అందులో కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని స్టవ్ ఆపి గిన్నెని పక్కన పెట్టుకొని కాల్చుకొని పెట్టుకున్న బూందీని కొద్ది కొద్దిగా వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. కొద్దిగా అయితే మీరే కలిపేసుకోవచ్చు, లేదంటే వేరే వాళ్ళ సహాయం తీసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకొని ప్లేట్లో వేసుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లో నీట్గా వేసేసుకోండి. వేసుకొని చపాతీ కర్రతో వీలైనంత పల్చగా రుద్దుకోండి. ఇలాగా వేడి మీదే శాక్ తీసుకొని మీకు ఏ సైజు కావాలో ఎలా కావాలో అలా ఘాట్లు అయితే పెట్టుకోండి. నేను ఇలా పెట్టుకుంటున్నాను. అంతేనండి. ఇది చల్లారిన తర్వాత సింపుల్గా వచ్చేస్తాయి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. 1 మంత్ వరకు ఉంటుందండి. ఏమీ కాదు. బెల్లంతో చేసాం కదా, మంచి పాకంతో పర్ఫెక్ట్ స్వీట్ అండి. చాలా బాగుందండి. ఇలా మంచిగా వచ్చేసిందండి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బూందీ బెల్లం వచ్చండి. ఇలా ఇరగదీస్తే చల్లారాక చాలా క్రిస్పీగా ఉంటాయండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి పెట్టండి.